स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप मैं आत्मा हूँ। पवित्र स्वरूप, सुख स्वरूप, आनंद रूप मैं आत्मा हूँ, आत्मा हूँ। निराकार की मैं पहचान, बिंदु स्वरूप मैं आत्मा हूँ। परम पिता की मैं संतान, ज्योति स्वरूप मैं आत्मा हूँ। शांत स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप मैं आत्मा हूँ। दीप में जैसे ज्योति है, सीप में जैसे मोती है, अंबर में जैसे तारे, फूलों में खुशबू होती है। भ्रिकुटी बीच में विराजमान, रूप अनूप में आत्मा हूँ। परम पिता की मैं संतान, ज्योति स्वरूप मैं आत्मा हूँ। शांत स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप मैं आत्मा हूँ। देह नहीं मैं देही हूँ, तन के गृह में गेही हूँ। शिव की प्यारी, तन से न्यारी, आत्मा सभी की स्नेही हूँ। दिव्य गुणों की मैं हूँ खान, दिव्य स्वरूप में आत्मा हूँ। परम पिता की मैं संतान, ज्योति स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप में आत्मा हूँ। ब्रह्म से मैं अवतार लिए, देह का मैं आधार लिए। सृष्टि मंच पर अभिनय करती मैंने जन्म कई बार लिए। साथी मेरा सर्वशक्तिमान, ज्ञान स्वरूप में आत्मा हूँ। परम पिता की मैं संतान, ज्योति स्वरूप में आत्मा हूँ। शांत स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप में आत्मा हूँ। पवित्र स्वरूप, सुख स्वरूप, आनंद रूप में आत्मा हूँ, आत्मा हूँ। शांत स्वरूप, शक्ति स्वरूप, प्रेम स्वरूप में आत्मा हूँ। ओम शांति। ब्रह्मा बाबा समानंगा
ఆత్మిక స్థితిని అనుభవం చేయటానికి ఆత్మ యొక్క నామము, రూపము, గుణాలు, కర్తవ్యము, దేశము, ఈ 5 విషయాలని స్వరూపంలోనికి తీసుకొని వస్తూ అనుభవం చేద్దాము. మొదట ప్రాణప్రియమైన బాబాని ఆహ్వానం చేద్దాము. ప్రతిరోజు ప్రియాతి ప్రియమైన తండ్రిని కలవటానికి మనం పైకి వెళ్తూ ఉన్నాము. ఈరోజు ప్రియమైన బాబాని మన దగ్గరికి ఆహ్వానం చేస్తాము. రండి బాబా, ఈరోజు మా దగ్గరికి రండి బాబా. బాబా మన ప్రేమలో బంధింపబడి పరంధామం నుండి మహాజ్యోతి, పరం జ్యోతి అయిన శ్రీ బాబా తన దివ్య ప్రకాశాన్ని ప్రసరిస్తూ మన ప్రేమపూర్వకమైన, స్నేహపూర్వకమైన ఆహ్వానాన్ని మన్నించి క్రిందికి వస్తూ ఉన్నారు. శ్రీ బాబా సూక్ష్మవతనంలో బ్రహ్మా బాబా శరీరంలోనికి వచ్చి తల్లి తండ్రి బాప్దాద ఇద్దరు తన దివ్య ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపచేస్తూ క్రిందికి వస్తూ ఉన్నారు. ప్రియమైన బాబా, నన్ను కలుసుకోవటానికి, నన్ను నింపుగా చెయ్యటానికి బాబా నా సన్ముఖంలోనికి వచ్చారు. నేను నా ప్రాణేశ్వర బాబాని చూస్తూ ఉన్నాను. బాబా కూడా నాకు దృష్టి ఇస్తూ ఉన్నారు. ప్రతిరోజు నేను పరంధామంలో స్మృతి చేస్తూ ఉన్నాను. ఈరోజు బాబా నా ఇంటిలోనికి, నా గదిలోనికి, నా సన్ముఖంలోనికి వచ్చారు. బాబా తన లైట్ మైట్తో నన్ను నింపుగా చేస్తున్నారు. తన శక్తిశాలి దృష్టితో బాబా నన్ను తృప్తి ఆత్మగా తయారు చేశారు.
ఏం పొందుకోవాలనుకున్నానో దానిని నేను పొందుకున్నాను. సృష్టిలో అందరికంటే ఉన్నతమైన తల్లి తండ్రి బాప్దాద అయ్యారు. వారిప్పుడు నా సన్ముఖంలో ఉన్నారు. మధురమైన బాబా నాకు స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. నా పేరు, స్వమానము, గుణాలు, కర్తవ్యము, దేశము అన్నీ బాబా నాకు స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు. మధురమైన బాబా చెబుతూ ఉన్నారు, బిడ్డ, నీవు సాధారణ ఆత్మవు కాదు, నీవు మహాన్ ఆత్మవు, ఈశ్వరీయ సంతానము. శివపుత్ర శాలిగ్రామ్ మాస్టర్ సర్వశక్తివాన్, ఈ ప్రపంచానికి కంటి పాపవు, ఆధారమూర్తి, ఉద్ధారమూర్తి, పూర్వజ ఆత్మవు, నేను నా శ్రేష్టమైన స్వమానం యొక్క ఆసనం పైన స్థితి అయి ఉన్నాను. ప్రియమైన బాబా చెప్తున్నారు, నువ్వు త్రినేత్రి, త్రికాలదర్శి, మాస్టర్ త్రిలోకీనాథ్, పూర్తి కల్పానికి హీరో పాత్రధారివి. ఇష్టదేవి, పూర్తి ప్రపంచం నిన్ను చాలా శ్రేష్టమైన మహాన్ దృష్టితో చూస్తూ ఉన్నది. నీవు పదమ భాగ్యశాలి ఆత్మవు. భగవంతుని ఒడి నీకు లభించినది. నీవు నా సమానంగా
మాస్టర్ భగవాన్ ఈ శ్రేష్ట స్వమానంలో నేను స్థితి అవుతూ ఉన్నాను. స్వయం భగవంతుడే నాకు నా స్వమానాన్ని స్మృతి ఇప్పిస్తూ ఉన్నారు, వరదానాలనిస్తూ ఉన్నారు. నేను ఎంత ఉన్నతమైన, ఎంతటి మహానాత్మను. నేను నా శ్రేష్టమైన స్వమానము స్వరూపంలో స్థితి అయిన శ్రేష్ట ఆత్మను. నేను ఆత్మ. బాబా దృష్టి నుండి నన్ను తృప్తిగా, సంపన్నంగా చేస్తూ ఉన్నారు. నెమ్మది నెమ్మదిగా బాబా యొక్క ఆకారీ రూపం లోపించినది. ఇప్పుడు ఎదురుగా మహాజ్యోతి శ్రీ బాబా, బాబా యొక్క రూపము జ్యోతి స్వరూపం. అదే విధంగా నేను కూడా భృకుటి సింహాసనం పైన విరాజమానమైన జ్యోతి స్వరూప ఆత్మను. నేను జ్యోతి స్వరూపాన్ని, మహాజ్యోతిని చూస్తూ ఉన్నాను. జ్ఞాన సూర్య శ్రీ బాబా సమస్త శక్తులను నాకు ఇస్తూ ఉన్నారు. జ్ఞాన సూర్యుని యొక్క సమస్త శక్తులు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. మహాజ్యోతి యొక్క ప్రకాశం నన్ను ప్రకాశవంతంగా చేస్తున్నది. నేను ఆత్మస్వరూపంలో
పూర్తిగా అశరీరి. నేను మహాజ్యోతి యొక్క దివ్య స్వరూపాన్ని చూస్తూ వారి శక్తులతో నేను నింపుగా అవుతున్నాను. బాబా యొక్క లైట్ మరియు మైట్ ఆత్మనైన నన్ను చార్జ్ చేస్తూ ఉన్నాయి. శక్తి సంపన్నంగా చేస్తూ ఉన్నాయి. జ్యోతి మహాజ్యోతి యొక్క కలయిక ఎంత సుందరంగా, ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా ఉన్నది. సర్వగుణాల సాగరుడైన శ్రీ బాబా తన రంగురంగుల గుణాల రూపీ కిరణాలను నాపై కురిపిస్తూ ఉన్నారు. బాబా నుండి సర్వగుణాల యొక్క రంగురంగుల కిరణాలు నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. శాంతి, ప్రేమ, పవిత్రత, ఆత్మీయత, మధురత, స్నేహము, సహయోగము, సుఖము, ఆనందము, అన్ని గుణాల కిరణాలు నిరాకారి తండ్రి నుండి నాలో ఇమిడిపోతూ ఉన్నాయి. నేను బాబా నుండి
సర్వ గుణాల కిరణాలను పొందుకొని విశ్వ గ్లోబు పైన కూర్చొని విశ్వమంతటా వ్యాపింపచేస్తూ ఉన్నాను. నేను ఆత్మ సర్వగుణ సంపన్నంగా అవుతున్నాను. ప్రియాతి ప్రియమైన బాబా, అన్ని గుణాలతో నన్ను అలంకరించి నన్ను సర్వగుణ సంపన్నంగా తయారు చేశారు. సర్వగుణాల యొక్క వర్షం నాపై కురుస్తూ ఉన్నది. నేను ఆత్మ పూర్తిగా అలంకరింపబడుతున్నాను. నా ఈ గుణాలను పూర్తి విశ్వమంతటా వ్యాపింపచేస్తూ ఉన్నాను. బాబా చెప్తున్నారు, మీ బ్రాహ్మణుల యొక్క ముఖ్య కర్తవ్యం జ్ఞాన సూర్యుడి నుండి శాంతి, పవిత్రత, శక్తి కిరణాలను పూర్తి ప్రపంచానికి ఇవ్వటం. ఇప్పుడు నేను ఆత్మ నా సూక్ష్మ శరీరం ద్వారా ఫరిస్తానే పూర్తి ప్రపంచమంతటా తిరుగుతూ అందరి ఆత్మలకి శాంతి, పవిత్రత, శక్తిని ఇస్తూ ఉన్నాను. జ్ఞాన సూర్యుడైన శ్రీ బాబా నుండి తీసుకొని అందరి ఆత్మలకి ఇస్తూ ఉన్నాను. తల్లి తండ్రి ఎలాగైతే పిల్లల చేత దానం ఇప్పిస్తారో అదే విధంగా నా తండ్రి కూడా నా ద్వారా సర్వ ఆత్మలకి ఇప్పిస్తూ ఉన్నారు.
బాబా నుండి లైట్ మైట్ కిరణాలను తీసుకొని పంచతత్వాలకి కూడా ఇస్తూ ఉన్నాను. పంచతత్వాలు కూడా పావనంగా తారోతూ ఉన్నాయి. అందరాత్మలు శాంతి, సుఖము, ఆనందాన్ని అనుభవం చేస్తున్నారు. పూర్తి విశ్వ గ్లోబు అంతా కూడా ప్రకాశవంతంగా అవుతున్నది. అందరాత్మలకి నేను హృదయపూర్వకమైన ఆశీర్వాదాలనిస్తూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలి, కళ్యాణం జరగాలి, అందరూ ఆనందంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, నిర్విఘ్నంగా ఉండాలి, విజయిగా తారు కావాలి. పూర్తి విశ్వంలోని అందరాత్మల పైన నేను శుభ భావనల యొక్క వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాను. నేను విశ్వ కళ్యాణ కర్తవ్యాన్ని పూర్తి చేస్తున్నాను. నేను ఫరిస్తాను. ఇప్పుడు సూక్ష్మవతనంలో బాబా దగ్గరికి వెళ్తున్నాను. బాబా సన్ముఖంలో, బాబా జతలో పూర్తి బ్రాహ్మణ పరివారాన్నంతా సూక్ష్మవతనంలో ఇమర్జ్ చేస్తూ ఉన్నాను. బ్రాహ్మణ పరివారానికంతా నా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలనిస్తున్నాను. అందరూ బాబా పిల్లలు నిర్విఘ్నంగా, ఆరోగ్యవంతంగా, సుఖంగా బాబా స్మృతి మరియు సేవలో మస్తీగా, మాయాజీత్గా, ప్రకృతి జీత్గా, విజయీ ఆత్మగా కావాలి అని
శుభ భావనా తరంగాలను వ్యాపింపచేస్తున్నాను. బ్రాహ్మణ పరివారమంతా బాబా చుట్టూ నిలబడి ఉన్నారు. బాబా అందరికీ శక్తిశాలి దృష్టిని ఇస్తూ శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. బాబా తన లైట్ మైట్తో అందరినీ నింపుగా చేస్తున్నారు, తృప్తిగా చేస్తున్నారు. బాబా నుండి దృష్టి తీసుకుంటూ నేను నా అసలైన ధామానికి, నా దేశానికి, పరంధామానికి వెళ్తూ ఉన్నాను. మహాజ్యోతి యొక్క జతలో అందరూ బ్రాహ్మణ ఆత్మలు నిజధామానికి, పరంధామానికి వెళ్తున్నాము. ఇది నా అసలైన వాస్తవమైన సొంత ఇల్లు. ఇది ఈ ఇంటిలో పైన మహాజ్యోతి బాబా మరియు ఆత్మలందరూ క్రింద ఉల్టా వృక్ష రూపంలో ఉన్నారు. మహాజ్యోతి బాబా తన ప్రకాశాన్ని, శక్తిని పూర్తి ఉల్టా కల్ప వృక్షానికంతా ఇస్తూ ప్రకాశంగా చేస్తున్నారు. బాబా యొక్క శక్తులను, ఆశీర్వాదాలను నేను నా అనాది స్వరూపం బీజరూప స్థితి నుండి అన్ని పొందుకుంటూ ఉన్నాను.
సర్వగుణ సంపన్నంగా సర్వశక్తివంతంగా సతో ప్రధాన ఆత్మగా తారయ్యా. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు. शक्तियों से है सुशोभित सर्वशक्तिमान, लुटा रहा है वो वरदाता वरदानों की खान. आओ झोलियां भर के जाओ, अपना जीवन सफल बनाओ. तृष्णा में ना माया में, ना बाधा में ना बंधन में, जीवन रख दे प्रभु के शरण में. जीवन रख दे प्रभु के शरण में. सच्चा सुख है समर्पण में, सच्चा सुख है समर्पण में. पल पल है अनमोल रे मानव, जीवन तो है बहती धारा. स्वर्णिम अवसर बीत गया तो तुझको मिलेगा ना दोबारा. परम शक्ति का ध्यान लगा ले, परम शक्ति का ध्यान लगा ले. ना दुविधा रख कोई मन में. सच्चा सुख है समर्पण में.
वो ही उबारे वो ही संभाले, सब कुछ कर दे उसके हवाले। चारों दिशा में त्राही मची है, परम पिता की आस बची है। वरदानों की छाँव में आ जा, वरदानों की छाँव में आ जा। सारा विश्व है क्रंदन में, सच्चा सुख है समर्पण में। ఓం శాంతి. ఈరోజు బాబా విశేషంగా సర్వ శక్తుల్ని ప్రాప్తి చేసుకోవాలి, సర్వ శక్తుల్ని సంపన్నంగా తయారు చేసుకోవాలి అంటే విశేషంగా ఒక విషయం చెప్తారు. పిల్లలరా, నేను మీకు ఏ స్నేహాన్ని ఇస్తున్నానో ఆ స్నేహాన్ని మీరు రిటర్న్ నా సమానంగా తయారు కండి. నా సమానంగా మీరు అవుతే అప్పుడు తప్పకుండా సర్వశక్తులంతా మీకు నేను ఇస్తానంటారు బాబా. మరి విశేషంగా పిల్లలకి ఈరోజు సాకార మురళిలో ఏం చెప్తారంటే సదా హర్షితంగా ఉండాలి. ఏవేవి అవగుణాలు ఉన్నాయో అవన్నీ తీసేసేయండి. అదేమి ప్రయోజనం లేదు మీకు. దాన్ని పట్టుకొని ఏం చేస్తారు మీరు? దేనికి యూజ్ అవుతుందో అవన్నీ కూడా. అందుచేతన ఉన్న అవగుణాలన్నీ కూడా తీసేసేయండి. మరి సదా సద్గుణాలని ధారణ చేసుకోండి. ఎప్పుడైతే మంచి గుణాన్ని ధారణ చేసుకుంటారో అప్పుడు దేవతలు అవుతారు. అయితే మంచి గుణం ఏంటి? నోటి ద్వారా ఎప్పుడు కూడా మంచి మాటలే మాట్లాడారు. రెండోది సదా హర్షితంగా ఉండాలి. దేవతలు ఎలా ఉన్నారు? హర్షితంగా ఉన్నారు కదా. అలాగే మీరు కూడా సదా హర్షితంగా ఉంటే అప్పుడు జ్ఞాని ఆత్మల లక్షణం అని బాబా ఈరోజు చెప్తున్నారు. తర్వాత జ్ఞానము అంటే ఏంటి? జ్ఞానం ఏ విషయంలో బాబా జ్ఞానాన్ని తెలిపిస్తారు అంటే, ఒకటి స్వయాన్ని స్వయం అర్థం చేసుకోండి. రెండోది బాబాని కూడా సరిగ్గా యథార్థంగా అర్థం చేసుకోండి. మూడోది ఏంటంటే సృష్టి చక్రాన్ని, అంటే సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని కూడా బాగా తెలుసుకుంటే అప్పుడు జ్ఞాని ఆత్మలని బాబా చెప్తారు. సో ఈ మూడు విషయాలు బాబా పిల్లలకి సంగమయుగంలో తెలిపిస్తున్నారు. అయితే ఇక్కడ బాబా ఏమంటారంటే, మధురమైన పిల్లలారా, మీ నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే రావాలి. మీ యొక్క ముఖం ఎల్లప్పుడూ కూడా సదా హర్షితంగానే ఉండాలి. సరేనా? బాబా చూడండి, స్టార్టింగ్లోనే ఏమంటారు? మీ నోటి ద్వారా జ్ఞానరత్నాలు రావాలి, సదా మీరు హర్షితంగా ఉండాలి అంటారు బాబా. ప్రశ్న, जिन बच्चों ने ब्राह्मण जीवन में ज्ञान की धारणा की है उनकी निशानी क्या होगी? ఏ పిల్లలు బ్రాహ్మణ జీవితంలో జ్ఞాన ధారణ చేశారో వారి యొక్క గుర్తేంటి? అది బాబా 4 పాయింట్ చెప్తున్నారు. అందరూ కూడా గమనం పెట్టుకుని వింటామన్నమాట. ఫస్ట్ పాయింట్ బాబా ఏమంటారంటే, వారి యొక్క నడవడిక దేవతలాగా ఉంటుంది, వాళ్ళలో దైవీ గుణాలు ధారణ అవుతుంది. సరేనా? నడవడిక ఎలా ఉంటుంది? దేవతలాగా ఉంటుంది, దైవీ గుణాలు ధారణ చేసుకుంటారు వాళ్ళు. రెండోది, उन्हें ज्ञान का विचार सागर मतन करने का अभ्यास होगा. జ్ఞాన విచార సాగర మతనాన్ని చేసే అభ్యాసం ఉంటుంది. वे कभी असली बातों का अर्थात కిచడే का मतन नहीं करेंगे. ఎప్పుడు కూడా వారు అసురీ మాటలు లేక చెత్తని విచార సాగర మతనం చేయరు. మూడోది, उनके जीवन में गाली देना और ग्लानी करना बंद हो जाता है. ఇది పెద్ద మార్పు అన్నమాట వాళ్ళ జీవితంలో. ఏంటంటే వారి యొక్క జీవితంలో ఇతరుల్ని నిందించడము లేక తిట్టడము ఇవన్నీ కూడా బంద్ అయిపోతుంది. సరేనా?
తర్వాత నాలుగోది ఉన్కా ముఖడ సదా హర్షిత్ रहता है. ఎల్లప్పుడూ కూడా వాళ్ళ ముఖము సదా హర్షితంగానే ఉంటుంది. ఓం శాంతి. తండ్రి పిల్లలకి తెలిపించేది ఏంటంటే జ్ఞానము తర్వాత భక్తి పట్ల తెలిపిస్తున్నారు. ఇది పిల్లలకు అర్థమైపోయింది. భక్తి నుండి సద్గతి మాత్రం అవ్వదు. సత్యంలో భక్తి ఉంటుందా? లేదు. జ్ఞానము కూడా జ్ఞాన్ भी सत्य में मिलता नहीं. మరి జ్ఞానము కూడా అక్కడ సత్యంలో లభించదు. कृष्ण ना भक्ति करते हैं ना ज्ञान की मुरली बजाते हैं. मुरली माना ही ज्ञान देना. गायन में है ना मुरली में है जादू. సత్యంలో జ్ఞానము కూడా ఉండదు, లభించదు, అవసరం కూడా లేదు. కృష్ణుడు భక్తి కూడా చేయరు, జ్ఞాన మురళి కూడా వ్రాయించదు. కానీ మురళి అనగా జ్ఞానం తెలిపించడం. గాయనం ఉంది కదా, మురళిలో గారుడి ఉందనేసి. तो जरूर कोई जादू होगा ना. सिर्फ मुरली बजाना ये तो कॉमन फकीर लोग भी बजाते रहते. అయితే మురళి వ్రాయించడము కామన్ లోగ్ అంటే సాధారణమైన ఫకీరు కూడా ఏం చేస్తారు, మురళి వ్రాయిస్తూ ఉంటారు. అయితే ఈ మురళిలో జ్ఞానం అనే గారడి ఉన్నది. अज्ञान को जादू तो नहीं कहेंगे, మురళి को जादू कहते हैं. అజ్ఞానానికి గారడి అనేసి చెప్పరు, మురళికి మాత్రమే చెప్తారు. మనుషుల నుండి దేవతలు అవ్వాలంటే జ్ఞానం నుండి. ఎప్పుడైతే సత్యుగం ఉంటుందో ఈ జ్ఞాన వర్షము ఉంటుంది. అక్కడ భక్తి మాత్రం ఉండదు. భక్తి ద్వాపరయుగం నుండి ప్రారంభమవుతుంది. జబ్కి దేవత సే మనుష్య బన్ జాతే. దేవతల నుండి మనుషులు అవుతారు కదా, అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. मनुष्यों को विकारी, देवताओं को निर्विकारी कहा जाता है. మనుషుల నుండి మనుషులకి వికారులు, దేవతలకి నిర్వికారి అనేసి చెప్తారు. देवताओं की सृष्टि को पवित्र दुनिया कहा जाता है. अभी तुम देवता बन रहे हो. దేవతల యొక్క సృష్టికి పవిత్రమైన ప్రపంచం అనేసి చెప్తారు. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు. జ్ఞాన్ కిస్కు కహా జాతా హై? एक तो स्वयं की व बाप की पहचान और फिर सृष्टि के आदि मध्य अंत की नॉलेज को ज्ञान कहा जाता है. ఇప్పుడు జ్ఞానం అనేసి దేనికి చెప్తారు? ఒకటి స్వయం యొక్క స్వయాన్ని స్వయం తెలుసుకోవడము, బాబాని అర్థం చేసుకోవడము. మూడోది సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానాన్ని తెలుసుకుంటే జ్ఞానులు అంటే జ్ఞానం అని చెప్తారు. ज्ञान से होती है सद्गति, फिर भक्ति शुरू होती है तो उतरती कला कहा जाता है. జ్ఞానం నుండి సద్గతి అవుతుంది. మరి భక్తి ప్రారంభమైనప్పుడు అలాగా దిగుతా వస్తారు. ఎందుకంటే భక్తి అంటే రాత్రి, జ్ఞానం అంటే పగలు. ये तो कोई की भी बुद्धि में बैठ सकती है, परंतु దైవీ గుణ ధారణ నహీ కర్తే హై. ఎవరు బుద్ధిలోనా ఈ జ్ఞానం కూర్చుంటుంది, కానీ దైవీ గుణాలు ధారణ చేయలేకపోతారు. దైవీ గుణ హోతో సమజ్ జాయ్ జ్ఞాన్ కి ధారణ హై. దైవీ గుణాలు ఉన్నట్లయితే అప్పుడు అర్థం చేసుకోండి ధారణ ఉంది. జ్ఞాన్ కి ధారణ వాళ్ళకి చలన్ దేవతాంశల్ రాతి. ఇప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాడి యొక్క నడవడిక దేవతలాగా ఉంటుంది. ఎవరిది? జ్ఞానధారణ చేసుకునే పిల్లలది. కమ్ ధారణ వాళ్ళకి చలన్ మిక్స్ रहती. అదే తక్కువ ధారణ చేసుకుంటే వాళ్ళ యొక్క నడవడిక మిక్స్ ఉంటుంది. అంటే ఏంటి? ఇది ఉంటుంది, అవగుణాలు ఉంటాయి, మంచి గుణాలు కూడా ఉంటుంది. ధారణ నైతో గోయా వహ. ఈరోజు బాబా చాలా ఒక మంచి కఠినమైన ఒక విషయం చెప్తారు. ఒకవేళ ధారణ లేదు అంటే వహ బచ్చే హీ నహీ, వాళ్ళు పిల్లలే కాదు. బాగుందా? ఈ పదం బాగుందా? బాగలేదు కదా. ధారణ ఉంటే మాత్రమే బాబాకు మనం పిల్లలు అవుతాం. ధారణ లేదు అంటే బాబా ఈరోజు ఏమన్నారు? నా పిల్లలే కాదు అంటారు. मनुष्य बाप की कितनी ग्लानि करते हैं. ब्राह्मण कुल में आते हैं तो गाली देना, ग्लानि करना बंद हो जाता है.
तुमको ज्ञान मिलता है उस पर अपना विचार सागर मतन करने से अमृत मिलेगा. బ్రాహ్మణ కులంలో వచ్చిన తర్వాత తిట్టడము, గ్లాని చేయడము ఇవన్నీ కూడా సమాప్తం అవుతుంది. మీకు జ్ఞానం లభిస్తుంది. దాని పట్ల మీరు విచార సాగర మథనం చేసుకుంటే అమృతమే లభిస్తుంది. విచార సాగర మథనం చేయలేదు అంటే మాకు ఇంకేం చేస్తారు అని బాబా అడుగుతారు. నేను చెప్పిన విషయాలు మీరు విచారసార మథనం చేయలేదు అంటే ఇంకేం చేస్తారు? మీరు ఏం చేస్తారని చెప్పండి. బాబా చెప్తారు అసురి విచార సాగర మథనం చేస్తారు. అంటే లేనిపోయిన మార్పులన్నీ వేరే వేరే విషయాలంతా ఆలోచన చేస్తారు. దాంట్లో చెత్తనే మిగులుతుంది అంటారు బాబా. उनसे किचड़ा ही निकलेगा. अभी तुम ईश्वरीय स्टूडेंट हो, जानते हो मनुष्य से देवता बनने की पढ़ाई पढ़ रहे हो. ఇప్పుడు మీరు ఈశ్వరుడు యొక్క స్టూడెంట్స్. మీకు తెలుసు మనుషుల నుండి దేవతలు అయ్యేటటువంటి చదువుకుంటున్నాము. देवता यह पढ़ाई नहीं पढ़ेंगे. देवताओं को कभी ज्ञान का सागर नहीं कहा जाता है. ज्ञान का सागर तो एक को ही कहा जाता है. దేవతలు ఈ చదువుకోలేరు. దేవతలుకి ఎప్పుడు కూడా జ్ఞాన సాగరుడు అనేసి చెప్పలేము. జ్ఞాన సాగరుడు ఒకరే ఒకరు బాబా. दैवी गुण भी ज्ञान से धारण होते हैं. ये ज्ञान जो तुम बच्चों को अभी मिलता है वह सत्युग में नहीं होता है. దైవీ గుణాలు కూడా జ్ఞానం నుండినే ధారణ అయ్యేది. ఈ జ్ఞానం ఏది మీకు ఉన్నదో అది మళ్ళా సత్యంలో ఉండదు. इन देवताओं में दैवी गुण है तो महिमा भी करते हो सर्वगुण संपन्न. దేవతల్లో ఏముంది? దైవీ గుణాలు ఉన్నాయి. మీరు మహిమ కూడా చేస్తారు, సర్వగుణ సంపన్నులు. तो अभी तुमको ऐसे बनना है, अपन से पूछना चाहिए. क्या पूछेंगे? కానీ బాగా చెప్తారు మీరు అలాంటి దేవతలుగా ఇప్పుడు తయారు కావాలి. స్వయంలో స్వయమే కనుక్కోండి, నాలో అన్ని గుణాలు ఉన్నాయా లేదా ఏదైనా అవగుణాలు కూడా ఉన్నాయా లేక అసురి గుణాలు ఉన్నాయా. ఒకవేళ అసురి అవగుణాలు ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలి చెప్పండి. పెట్టుకోవాలన్నా దాన్ని తీసేసేయాలి కదా. ఇంకో నికాల్ దేనా చెయ్యి. అప్పుడు మీరు దేవతలు అవుతారు. లేదు అంటే చాలా తక్కువ పదవి లభిస్తుంది. ఇప్పుడు మీరు దైవీ గుణాలు ధారణ చేసుకుంటారు. చాలా మంచి మంచి మాటలు వింటూ ఉన్నారు. దీన్ని పురుషోత్తమ సంగమయుగం అని చెప్తారు. మీరిప్పుడు పురుషోత్తములుగా తయారవుతున్నారు. తో వాతావరణం भी बहुत अच्छा होना चाहिए. వాతావరణం కూడా చాలా చక్కగా పెట్టుకోవాలి. అయితే ఏం చేయాలి? వాతావరణం బాగుండాలి. ఇంటి వాతావరణమే కావచ్చు, మనం ఎక్కడుంటామో ఆ పరిసరం బాగా చేసుకోవాలి, బాగుండాలి కదా. అయితే దానికి ముఖ్యమైన విషయం బాబా చెప్తారు ఏంటంటే ముక్సి కోయి బి చీచీ బాత్ నా నికలే. మంచి వాతావరణం తయారు చేసుకోవాలంటే నోటితో ఎప్పుడు కూడా చీచీ మాటలు వద్దు. నైతో కహ జాయేగా యహ కమ్ దర్జా కా హై. చీచీ మాటలు ఒకవేళ మాట్లాడితే అటువంటి వాళ్ళకి ఏమంటారు? చీచీ వీళ్ళు ఏంటి తక్కువ వాళ్ళు అంటే ఏదైనా అలాంటి పదాలు ఉపయోగిస్తారు. బోల్ చాలా और वातावरण से झट पता पड़ जाता है तुम्हारा मुखड़ा सदैव कैसे रहना चाहिए. వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క మాటల ద్వారా తెలిసిపోతుంది ఎలాంటి వ్యక్తులు అనేసి. అయితే బాబా ఏం చెప్తారంటే మీ యొక్క ముఖం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి అని ఉండాలా లేక హర్షితంగా ఉండాలా? ఎలా ఉండాలి? ఉండాలి కదా. ఎలా ఉండాలి? హర్షితంగా ఉండాలి. नहीं तो उनमें ज्ञान नहीं कहा जाता. मुख से सदैव रत्न निकले. ये लक्ष्मी नारायण देखो कितने हर्षित मुख है. లక్ష్మీనారాయణ చూడండి ఎంత హర్షిత్మకంగా ఉంటారు. ఎల్లప్పుడు కూడా జ్ఞాన రత్నాలే మీలో రావాలి. इनके आत्मा ने ज्ञान रत्न धारण किए थे. मुख से सदैव ज्ञान रत्न निकाले. బాబా చెప్తారు వాళ్ళ నోటి ద్వారా ఎల్లప్పుడు కూడా జ్ఞాన రత్నాలే వచ్చేది. ఎవరి ద్వారా? లక్ష్మీనారాయణ ద్వారా. ఎప్పుడు కూడా వాళ్ళు అలాగే ఉండేవారు. నోటితో ముఖంలో ఎల్లప్పుడు కూడా జ్ఞానరత్నాలే వాళ్ళకి వస్తూ ఉండింది. జ్ఞాని సున్తే సునాతే కిత్నీ ఖుషి రతి. జ్ఞానం వింటూ వినిపిస్తూ ఎంత సంతోషం ఉంటుంది.
ज्ञान रत्न जो अभी तुम लेते हो फिर ये सभी क्या हो जाएंगे. బాబా చాలా ఒక డీప్ పాయింట్ చెప్తారు. ఇప్పుడు మీరు ఏ జ్ఞాన రత్నాలు తీసుకుంటున్నారో ఈ జ్ఞాన రత్నాలంతా మీకు భవిష్యత్తులో ఏమైపోతుందంటే వజ్ర వైడూర్యలాగా అయిపోతుంది. అర్థమైందా? ఇది చాలా మంచి విషయం బాబా చెప్తారు. మీరు ఎంతెంత జ్ఞాన రత్నాల్ని ధారణ చేసుకుంటారో అంతంతే మీ లైఫ్లో అది రత్నాల్లాగా అంటే వజ్ర వైడూర్యలాగా అయిపోతుంది. 9 रत्नों की माला कोई हीरे जवाहरों की नहीं है. ఈ జ్ఞాన రత్నంకి మాల 9 రత్నాల యొక్క మాల అది వజ్ర వైడూర్యాలది కాదు. ఈ జ్ఞాన రత్నాల యొక్క మాల మనుషులకు ఫిర్ వహ రత్న సమజ్ అంగుటియా ఆది మే పహన్ లేతే హై. మనుషులు ఆ రత్నాన్ని అంటే స్థూలమైన రత్నాన్ని ఎందులో తొట్టుకుంటారు? వేటిలో 9 రత్నాలది 9 నవరత్నాలది అనేసి ఒక ఉంగరం వేసుకుంటారు కదా. ఇన్ జ్ఞాన రత్నంకి మాల పురుషోత్తమ సంగం పరి పడితే. జ్ఞాన రత్నాల యొక్క మాల పురుషోత్తమ సంగమే ఉంది. ఈ రత్నాలు మీకు భవిష్యత్తులో 21 జన్మలకి మాలామాల్గా తయారు చేస్తుంది. ఇన్కో కోయి లూట్ నహీ సక్తే. యహా तुम यह हीरे जवाहरत पहनो तो झट कोई लूट लेंगे. ఈ జ్ఞాన రత్నాల్ని మీరు ధారణ చేస్తే లేక దీన్ని ధరించుకుంటే అప్పుడు ఎవ్వరు కూడా దీన్ని దోచుకోలేరు. ఎవరైనా దోచుకుంటారా? లేదు కదా. కానీ అదే ఏదైనా వజ్రాలు వైడూర్యాలు ఒక బంగారం మీరు వేసుకుంటారు అనుకోండి, అది ఏం చేస్తారు? ఎవరైనా దొంగలు వచ్చేసి లూటీ చేసుకుంటారు. तो अपन को बहुत बहुत समझदार बनाना है. మొత్తంలో బాబా చెప్తారు ఇప్పుడు మీరు స్వయమే చాలా తెలివివంతులుగా తయారు చేసుకోండి. అయితే ఇప్పుడు మళ్ళా ఇంకొకసారి బాబా చెప్తారు అసురి అవగుణాన్ని ఏం చేయాలి? అలా పెట్టుకోవాలనా లేక తీసి పడేసేయాలనా? ఇంతకుముందు చెప్పారు కదా బాబా, తీసి పడేసేయండి. అసురి అవగుణం సే షక్కల్ కైసే హోతా హై. ఒకవేళ అసురి అవగుణాలు మనలో ఉన్నట్లయితే అప్పుడు మన ముఖం ఎలా తయారవుతుంది అది కూడా బాబు చెప్పేస్తారు. ఐసే హో జాతి హే. క్రోధ్ మే మళ్ళీ కోపం వస్తే ఎలా ఉంటారు అది కూడా చెప్తారు. లాల్ లాల్ తాంబే చేసే షకల్ హో జాతి. ఎలా ఉంటుంది? చాలా రెడ్గా తయారైపోతారు ముఖమంతా. అదే కామ వికారంలో ఉన్న వాళ్ళకి ముఖమంతా కూడా నల్లగా అయిపోతుంది. तो बच्चों को हर बात में विचार सागर मतन करना चाहिए. ये पढ़ाई है ही बहुत धन पाने की. ప్రతి విషయంలో కూడా పిల్లలు విచార సాగర మతనం చేసుకోవాలి. మళ్ళీ ఈ చదువు దేనికోసం అంటే చాలా ధనాన్ని ప్రాప్తి చేసుకునేది చదువు. यह पढ़ाई कोई रत्न थोड़ी है. నాలెడ్జ్ పढ़कर बड़ा పొజిషన్ పా లేతే हैं. ఆ చదివేమి రత్నాల జ్ఞానాన్ని ధారణ చేసుకునేసి చాలా మంచి పదవీధరులుగా అవుతారు. తో పడాయి కామ్ ఆయి. మళ్ళా ఆ చదువు కొద్దిగా పనికి వస్తుంది. ఏ చదువు? లౌకికమైన చదువు కోసం బాగా చెప్తారు. ఈ పైసా పడాయి హే ధన్ వహ హద్దు కా ధన్ ఫిర్ యే హే బేహద్ కా ధన్. అదంతా కూడా హద్దు యొక్క ధనం, ఇది అనంతమైన ధనం. రెండు కూడా చదివే. अभी तुम समझते हो बाप हमको पढ़ाकर विश्व का मालिक बना रहे हैं. वो अल्पकाल क्षणभंगुर की पढ़ाई है एक जन्म के लिए. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు తండ్రి నాకు చదివించి విశ్వానికే మాలికలుగా చేస్తున్నారు. ఆ చదువు అల్పకాలం యొక్క క్షణభంగురమైన ఒక్క జన్మ కోసం చదువు. फिर दूसरे जन्म में नए सिर पढ़ना होगा. वहाँ धन के लिए पढ़ाई की दरकार नहीं. అది బాగా చెప్తారు. ఆ చదువంతా కూడా కేవలం ఒక్క జన్మ కోసమే. ఇది లౌకికమైన చదువు. మళ్ళా కావాలి చదవాలంటే మళ్ళా కొత్త జన్మలో మళ్ళా చదువుకోవాలి. బాబా ఇక్కడ ఏమంటారంటే అక్కడ అంటే సత్యుగంలో ధనం కోసము చదివే అవసరమే లేదు. డబ్బుల కోసం అక్కడ చదివే అవసరం. ఇక్కడ సంపాదన కోసమే కదా చదువుకునేది. వాతో అభి के पुरुषार्थ से अक्की चार धन मिल जाता है. धन अविनाशी बन जाता है. అక్కడ మీ పురుషార్థం నుండి
అంతహ ధనం లభిస్తుంది. తర్వాత ఆ ధనము అవినాశి అయిపోతుంది. देवताओं के पास धन बहुत था, फिर जब भक्ति मार्ग अर्थात रावण राज्य में आए तो कितना था, कितने मंदिर बनाए. అయితే దేవతల దగ్గర చాలా ధనము సంపద అనే ఉండేది. ఎప్పుడైతే భక్తి మార్గం అనగా రావణ రాజ్యంలో వస్తారో అప్పుడు ఎంత ధనం ఉండింది. అయితే దానంతా కూడా మందిరాలు ఇవన్నీ కట్టేస్తారు. మళ్ళా ముస్లిమ్స్ వీళ్ళందరూ వచ్చేసి ఏం చేస్తారు, ధనాన్ని లూటీ చేసుకుంటారు. ఎంత ధనవంతులుగా ఉండేవారంటారు బాబా. आज की पढ़ाई से इतना धनवान कोई नहीं बन सकते हैं. ఈ వర్తమాన సమయంలో ఈ ఒక చదువు నుండి, ఏ చదువు లౌకికమైన చదువు నుండి అంత ధనవంతులు కాలేరు. तुम अभी जानते हो हम इतनी ऊंची पढ़ाई पढ़ते हैं जिससे यह देवता बनते, तो पढ़ाई से देखो मनुष्य क्या बन जाते हैं. మీరు ఎంతో ఉన్నతమైన చదువుకుంటున్నారు, దేవీ దేవతలు అవుతారు. చదువు నుండి చూడండి మీరు మనుషులు ఏమైపోతున్నారు. గరీబ్ సే సావుకార్ అభి భారత్ పై కిత్నా గర్వ్ హై. బాబా ఇక్కడ ఏమంటారంటే గరీబ్ నుండి ఏమవుతారు, ధనవంతులు అయిపోతారు. ఇప్పుడు భారత్ ఎంతో పేద స్థితిలో ఉంది. సావుకారం కో తో ఫుర్సతి నహీ హై, అప్నా అహంకార్ రహతా హై. ధనవంతులకి ఏం లేదు, ఏముంటుంది, టైం కూడా ఉండదు. అంతేకాకుండా అహంకారం కూడా ఉంటుంది. మై ఫలానా ఇస్మే అహంకార అది మిట్ జానా చాయి. మొత్తంలో ఈ ఒక చదువులో అహంకారం అంతా తొలగించుకోవాలి. దాని బదులుగా ఏమనుకోవాలి అంటే బాబా నేను ఆత్మకే పాస్తో ధన్ దౌలత్ హీరే జవాహరత్ అది కుచ్ భీ నహీ హై. ఇది చాలా మంచి విషయం బాబా చెప్తారు. అదే భక్తి మార్గంలో లౌకికంలో కూడా చెప్పుకుంటాం. మన దగ్గర ఏమీ రాదు, నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగా పోవాలి, ఈ ధనము దౌలత్ అంతా వస్తుందనేసి లౌకికంలో అనుకుంటారు. కానీ దాని మీద మమకారం ఉంటుంది. కానీ ఇక్కడ బాబా ఏం నేర్పిస్తారు, ఆత్మ దగ్గర ఏమీ లేదు, ఏమీ రాదు కూడా అంటారు బాబా. ఏంటంటే ఆత్మ దగ్గర ధనము దౌలత్తు లేక వజ్ర వైడూర్యాలు ఇవన్నీ కూడా ఏమి కూడా ఉండదనమాట. బాబా ఏమంటారంటే దేహ సహితం అన్ని సర్వ సంబంధాన్ని బుద్ధి ద్వారా మరవండి లేక వదలండి. సరే నేను ఆత్మ శరీర్ छोड़ती है तो सावकारी आदि सब खत्म हो जाता है. ఆత్మ దేహాన్ని వదిలేస్తే ఏ ధనము సంపద లేక సంపద స్థితి ఇవన్నీ కూడా సమాప్తం అయిపోతుంది. మళ్ళా కొత్తగా చదువుకోవాలి, ధనాన్ని సంపాదన చేసుకోవాలి, లేక దాన పుణ్యము బాగా చేసినట్లయితే ధనవంతుల ఇంట్లో జన్మ తీసుకుంటారు. कहते हैं ना पास्ट के कर्म का फल है. नॉलेज का दान किया होगा वह कॉलेज धर्मशाला आदि बनाई है तो उसका फल मिलता है, परंतु अल्पकाल के लिए. పూర్వ జన్మలో ఏదైనా కర్మం చేసింటే అప్పుడు ఏమంటారు, ఇది కర్మ ప్రతిఫలము అంటారు. జ్ఞానాన్ని దానం చేసినట్లయితే లేక కాలేజు ధర్మశాలలు ఇవన్నీ కట్టించినట్లయితే దాని యొక్క ప్రతిఫలం లభిస్తుంది. అయితే అదంతా కూడా అల్పకాలమే. ఏ దాన్ పుణ్య భీ యహ కియా జాతా హై. దాన పుణ్యాలు కూడా ఇక్కడ చేసేది. సత్యంలో దాన పుణ్యాలు చేస్తారా? ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉన్నారా? చేసేవాళ్ళు ఉండరు, తీసుకునే వాళ్ళు అసలు ఉండరు. సత్యంలో ఇవన్నీ కూడా చేసే అవసరం లేదు. सत्युग में अच्छे ही कर्म होते हैं क्योंकि अभी का वर्षा मिला हुआ है, वहाँ कोई कभी विकर्म नहीं होता है. సత్యుగంలో ఇప్పుడు చేసిన పుణ్య ప్రతిఫలం ఉంటుంది, ఆస్తి లభిస్తుంది. అక్కడ ఎటువంటి వికర్మలే చేసే అవసరం లేదు. ఎందుకంటే రావణుడు లేదు. గరీబోं का भी వికర్మ नहीं होगा. అక్కడ ఒకవేళ పేదవాళ్ళది కూడా ఏ వికర్మలు పాపాలు లేదు. యా తో సావుకారంకే भी వికర్మ बनते हैं तब तो यह बीमारियां आदि दुख होता है. ఇక్కడ ధనవంతులు కూడా పాపకర్మలు లేక వికర్మలు చేస్తూ ఉంటారు. అందుచేతన ఏముంది, అనేక విధమైన అనారోగ్యము దుఃఖం ఇవన్నీ ఉంది. वहाँ विकार में जाते ही नहीं तो विकर्म कैसे बनेंगे. అక్కడ వికారంలోనే ప్రవేశం చేయలేదు అంటే వికర్మలు ఎలా అవుతుంది. सारा मदार है कर्मों पर. ये माया रावण का राज्य है जो మనుష్య వికారి బన్ జాతే. ఇది మాయా రావణుడి యొక్క రాజ్యము. అందుచేతన మనుషులు ఏమైపోతారు, వికారులుగా అయిపోతారు. బాబా వచ్చి చదివిస్తున్నారు. దేనికోసం బాబా చదివించేది,
పిల్లలు మీరు నిర్వికారిగా తయారవ్వాలి. బాబా నిర్వికారిగా తయారు చేస్తారు. అయితే మాయ ఏం చేస్తుంది? మళ్ళా వికారిగా తయారు చేసేస్తుంది. రామవంశము తర్వాత రావణ వంశం, ఇది యుద్ధం జరుగుతుంది. तुम बच्चों तुम बाप के बच्चे बने हो, वह रावण के बच्चे. మీరు బాబా పిల్లలైనారు, వాళ్ళు రావణుడి యొక్క పిల్లలు. కిత్నే అచ్చే అచ్చే బచ్చే మాయా సే హార్ ఖా లేతే హై. మాయా బడి ప్రబల. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా మాయ నుండి ఓడిపోతారు. మాయ చూడండి ఎంత శక్తిశాలిగా ఉంది. ఫిర్ భీ ఉమ్మీద్ రఖతే హై. అయితే కూడా బాబా ఏం చేస్తారు? విశ్వాసం పెట్టుకుంటారు. आदम से आदम का भी उद्धार करना होता है. बाप को तो सारे विश्व का उद्धार करना होता है. बहुत गिरते हैं. ఎవరైతే అంటే పతితల నుండి అంటే పూర్తి పతితలు అయిన వాళ్ళని కూడా బాబా ఉద్ధారం చేస్తారు. బాబా పూర్తి విశ్వానికి ఉద్ధారం చేస్తారు. చాలామంది ఇలాగా దిగిజారిపోతారు. ఏకదం ఏమైపోతారంటే బాగా కింద దిగిపోతారు. అంటే ఏంటి? పతితులు అయిపోతారు. ఇలాంటి వారి యొక్క ఉద్ధారం కూడా బాబా చేస్తారు. ఆదంతో సబ్ హే రావణ రాజ్యమే, పరంతు బాప్ బచాతే. పతితులు ఎక్కడున్నారు? రావణ రాజ్యంలో. అయితే కూడా బాబా ఏం చేస్తారు? రక్షిస్తూ ఉంటారు. అయితే కూడా పడిపోతూ ఉంటారు. తో బహుత్ ఆదం బంజాతే. మళ్ళీ ఎంత బాబా ఎత్తినా కూడా మళ్ళా పతితులు అయిపోతే బాబా ఏం చేస్తారు? మళ్ళీ అటువంటి వాడిని కూడా ఉద్ధారం చేస్తూ ఉంటారు. ఉన్కా ఫిర్ ఇట్నా చడ్నానే అవుతాయి. అలాంటి పతిత ఆత్మలు ఎంత బాబా ప్రయత్నం చేసి వాళ్ళకి పైకి ఎత్తుతూ ఉంటారు, కానీ వాళ్ళు పైకి లేగలేరు. బాబా ఇక్కడ ఏమంటారంటే వహ ఆదంపన అందర్ ఖాతా రహతా హై. అలాంటి పతిత స్థితి ఏం చేస్తుంది? అంతరాత్మ తింటానే ఉంటుంది. జైసే తుమ్ కహతే హో అంతకాల్ జో సిమరన్ కరే ఉన్కి బుద్ధి మే వహ ఆదంపన హి ఆతా రేగా. అంతిమ సమయంలో ఏది స్మరణ చేస్తారో అలాగే అవుతారంటాం కదా. అలాగే వాళ్ళ యొక్క బుద్ధిలో ఈ పతిత స్థితి ఎల్లప్పుడూ కూడా ఉండనే ఉంటుంది. అయితే బాబా పిల్లలకి తెలిపిస్తారు, కల్పము పిల్లలారా మీరు దేవతలుగా అవుతారు. జానవర్ అవుతారా? జీవజంతువులు దేవతలు అవుతారా అంటారు బాబా. జీవజంతువులు అవ్వరు కదా, మనుషులే అవుతారు. మళ్ళీ తెలుసుకోవాలి. इन लक्ष्मी नारायण को भी नाक कान आदि है, मनुष्य तो है ना, परंतु दैवी गुण वाले इसलिए उनको देवता कहा जाता है. మళ్ళీ లక్ష్మీనారాయణకి కూడా ఏముంది? ముక్కు చెవి ఉన్నాయి కదా, వాళ్ళు కూడా మనుషులే. అయితే వాళ్ళలో దైవీ గుణాలు ఉన్నాయి, అందుచేతన వాళ్ళకి ఏమంటారు? దేవతలు అని అంటారు. यह ऐसे सुंदर देवता कैसे बनते हैं, फिर कैसे गिरते हैं, इस चक्र का तुमको मालूम पड़ गया है. అలాంటి సుందరమైన దేవతలు ఎలా సుందరంగా తయారయ్యారు, దేవతలు ఎలా అయ్యారు, మళ్ళీ ఎలా దిగిజారిపోయారు, ఈ చక్రమంతా మీ పిల్లలకి ఇప్పుడు అర్థమైపోయింది. అయితే బాబా ఏమంటారంటే విచార సాగర మతనం చేస్తే చాలా చక్కగా ధారణ అవుతుంది. విచార సాగర మతనమే చేయలేదు అంటే ఏం చెప్తారు బాబా? బుద్ధు అయిపోతారు అంటారు. మురళి ఎవరైతే నడిపిస్తారో ఆ పిల్లలకి విచార సాగర మతం జరుగుతూ ఉంటుంది. ఈ టాపిక్ మీద ఇలా చెప్పాలి అని అనిపిస్తుంది. ఆటోమేటిక్లీ విచార సాగర మతనం జరుగుతుంది. ఫలానా వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఉల్లాసంలో తీసుకురావాలి. హో సక్తా హై కుచ్ సమజ్ జాయ్. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంత మంచి విషయాలు వాళ్ళు వింటున్నారు, వాళ్ళకి కొద్దిగా అర్థం అవ్వచ్చేమో అనేసి అనిపిస్తుంది. ఇవంతా కూడా భాగ్యం మీద ఆధారం. కోయి జట్ నిశ్చయ కరేంగే, కోయి నై కరేంగే. బాబా జ్ఞానము కూడా కొంతమంది వెంటనే నిశ్చయం చేసుకుంటారు, కొంతమంది చేయలేకపోతారు. అయితే కూడా బాబా ఏమంటారంటే విశ్వాసం పెట్టుకోండి. అభినయ్తో ఆగే చల్కర్ సమझेंगे जरूर. उम्मीद रखनी चाहिए. उम्मीद रखना माना सर्विस का शौक है. ఎటువంటి వారైనా సరే వాళ్ళ పట్ల మీరు విశ్వాసం పెట్టుకోండి. విశ్వాసం పెట్టుకోవడము అంటే అర్థం ఏంటంటే సర్వీస్ యొక్క ఆసక్తి. అందులో ఎప్పుడు కూడా అలచిపోవద్దు. వాళ్ళు कोई पढ़कर फिर आदम बना है, आता है तो जरूर उनको विजिटिंग रूम में बिठाएंगे. భలే వాళ్ళు చదువుకొని మళ్ళా
ఆ పతితులు అయిపోతారు అనుకోండి, వస్తారు, వాళ్ళకి ఎక్కడ కూర్చోపెట్టాలి? విజిట్ రూమ్లో కూర్చోపెట్టండి. వా కహింగే చలే జాओ, వాళ్ళకి ఏం చెప్తారు? లేదా విజిట్ రూమ్లో కూర్చోబెడతారా, లేక వాళ్ళకి వెళ్ళిపోమని చెప్తారా? మళ్ళీ వాళ్ళకేం మీరు అడుగుతారంటే, ఇన్ని రోజులు మీరు ఎందుకు రాలేదు అనేసి అడుగుతారు. వాళ్ళు ఏం చెప్తారు? మాయ నుండి నేను ఓడిపోయినాను అంటారు. ఇలాగ చాలామంది వస్తూ ఉంటారు. సమస్తే హే జ్ఞాన్ బహుత్ అచ్చా థా పరంతు మాయనే ఆరాధ్య. వాళ్ళకు తెలుసు జ్ఞానమేమో చాలా బాగుంది అంటారు, కానీ మాయ ఓడిపించేసింది. అది స్మృతికి వస్తుంది. భక్తి మార్గంలో ఏముండదు అంటే అక్కడ గెలవడము లేక ఓడిపోవడము, ఇవన్నీ విషయాలు అక్కడ ఉండదనమాట. యహ నాలెడ్జ్, ఈ జ్ఞానం అంతా ధారణ చేసేది ఏంటి? ఇక్కడ చేసుకోవాలి. ఇప్పుడు బాబా ద్వారా సత్యమైన గీతా జ్ఞానం వినేసి మీరు దేవతలుగా అవుతున్నారు. ఒకవేళ బ్రాహ్మణులు కాలేకపోతే ఎలా దేవతలు అవుతారు? క్రిస్టియన్స్, పార్సీ, ముస్లిమ్స్, వీళ్ళలో బ్రాహ్మణులు ఉండరు అని బాబా చెప్తారు. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. అర్థమైందా? క్రిస్టియన్సే కావచ్చు, క్రిస్టియన్స్ లేక పార్సీ వాళ్ళు ముస్లిమ్స్లో బ్రాహ్మణులు ఉండరంట. అయితే ఈ విషయాలు మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మీకు ఇది కూడా తెలుసు. బాబాని అలఫ్ని గుర్తు చేసుకోవాలి. అలఫ్ కో యాద్ కర్నే సే హీ భాష మిల్తీ హై. జబ్ భీ తుమ్కో కోయి మిలే బోలో అలఫ్ అల్లాకు యాద్ కర్. ఎవరైనా మీకు కనిపిస్తే వాళ్ళకి చెప్పండి, అలఫ్ అల్లాని గుర్తు చేసుకోండి. అలఫ్ అంటే ఏంటి? ఉన్నతంగా ఉండేటటువంటి వారు. అయితే వాళ్ళ కోసం ఏం చెప్తారు? భగవంతుడి పైన ఉన్నారని చూపిస్తారు కదా. అలఫ్కు ఏక్ బి కహజాత, ఒక్కరే అలఫ్, ఒక్కరే భగవంతుడు అనేసి చెప్తారు. బాకీతో సభే బచ్చే బాప్తో సదేవ్ అలఫీ రహతే. భగవంతుడే, ఎల్లప్పుడూ కూడా భగవంతుడే. సరేనా? తర్వాత వాళ్ళు రాజ్యం ఏం చేయరు, జ్ఞానం తెలిపిస్తూ ఉన్నారు. अपना बच्चा भी बनाते हैं तो बच्चों को कितना खुशी में रहना चाहिए. తన బిడ్డగా తయారు చేసుకుంటున్నారు బాబా. పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. బాబా హమారి కిత్నీ సేవ కర్తే హై. ఏం చేస్తున్నారు బాబా? ఎంతో సేవ పిల్లలది బాబా చేస్తున్నారు. విశ్వానికి మాలికలుగా చేస్తున్నారు. फिर खुद उन नई पवित्र दुनिया में आते नहीं. స్వయం శివబాబా ఎప్పుడు కూడా ఆ పవిత్ర ప్రపంచంలో రారు. पावन दुनिया में उनको कोई बुलाते ही नहीं, पतित ही बुलाते हैं. పావన ప్రపంచంలో వాళ్ళని ఎవ్వరు కూడా పిలవరు, పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. पावन दुनिया में क्या आकर करेंगे? उनका नाम ही है पतित पावन. तो पुरानी दुनिया को नया बनाने की उनकी ड्यूटी है. అయితే పావన ప్రపంచంలో వచ్చి నేనేం చెయ్యాలి? పతిత పావనుడు అనేసి పేరు ఉందనమాట. అయితే పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసే డ్యూటీ బాబాది. బాబా వాళ్ళ యొక్క పేరు శివ. మరి శాలిగ్రామాల్ని శాలిగ్రామాల్ని కూడా తయారు చేసి పెడతారు. అది పిల్లలది గుర్తు. వాళ్ళు పూజ కూడా చేస్తారు. శివ బాబా కా సబ్ యాద్ కర్తే హై. దూసరా బ్రహ్మా కో భీ బాబా కేతే. శివ బాబాని బాబా అని గుర్తు చేసుకుంటారు. రెండోది బ్రహ్మ తండ్రిని కూడా బాబా అంటారు. ప్రజాపిత బ్రహ్మ कहते हो तो बहुत है, परंतु उनको యథార్థ రీతి జాంతే नहीं. ప్రజాపిత బ్రహ్మ అంటారు, కానీ యథార్థంగా ఎవరు కూడా వాళ్ళని తెలుసుకోలేకపోతారు. బ్రహ్మ ఎవరి యొక్క బిడ్డ? మీరు ఏమంటారంటే పరంపిత పరమాత్మ శివుడు వాళ్ళని అడాప్ట్ చేసుకున్నారు. ఏ తో శరీరధారి హేనా, ఈశ్వర్కి ఔలాద్ సబ్ ఆత్మే. వీళ్ళు బ్రహ్మబాబా కూడా శరీరధారియే కదా, ఈశ్వరుడు యొక్క పిల్లలు ప్రతి ఆత్మలు కూడా. सब आत्माओं को अपना अपना शरीर है, अपना अपना पार्ट मिला हुआ है जो बजाता ही है. ప్రతి ఆత్మలకు తన తన శరీరము మరి తన తన పాత్ర లభించింది. అది ఏం చేస్తారు? అభినయిస్తుంటారు. ఇది పరంపర నుండి నడుస్తూ వచ్చింది. అనాది అనగా దాని యొక్క ఆది మధ్య అంత్యము లేదు. मनुष्य सुनते हैं एंड होती है तो फिर मूंझते हैं कि फिर बनेंगे कैसे. మనుషులు వింటారు, ఎండ్ అవుతుందా అంటారు, మళ్ళీ విన్నట్లయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. కి ఫిర్ బనేంగే కైసే.
ब्रह्म बाप समझाते हैं ये अनादि है, कब बने हैं ये पूछने का ही नहीं रहता. ఎప్పుడు మనం ఇలా తయారైనామనేది అడిగే అవసరమే లేదు, ఎందుకంటే ఇది అనాది అంతే. ప్రళయ హోతీ నహీ, ఏ భీ గొప్పడా లగా దియా హై. ప్రళయం అవుతుంది అనేసి ఇది కూడా గొప్పతనంగా చెప్పుకుంటారు. थोड़े मनुष्य हो जाते इसलिए कहा जाता है जैसे ప్రళయ होगी. కొద్దిగా మనుషులు మిగులుతారు కాబట్టి ఏమంటారు, ప్రళయం అయిపోతుంది అనుకుంటారు. బాబా బాబా మే జో జ్ఞాన్ హే వహ భీ ही ఎమర్జ్ होता है. బాబాలో ఏ జ్ఞానం ఉందో అది ఇప్పుడు ఎమర్జ్ అవుతుంది. అందుకోసమే బాబాకి ఏమంటారంటే పూర్తి సాగరమంతా షాయి చేసినా కూడా బాబా యొక్క ఇంక్, షాయి అంటే ఇంక్ అనమాట, అది ఎప్పుడు కూడా తీరదు. మళ్ళా మొత్తం అడవి అంతా కూడా అదే ఒక లేఖనిగా చేసినా కూడా బాబా జ్ఞానం పూర్తి అవ్వదు. సో అలాగా బాబా యొక్క జ్ఞానం చాలా అనంతమైనది. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. अपने हर्षित मुख से बाप का नाम बाला करना है. ज्ञान रत्न ही सुनने और सुनाने हैं. गले में ज्ञान रत्नों की माला भरी रहे, असली अवगुणों को निकाल देना है. తన యొక్క హర్షిత ముఖం ద్వారా బాబా యొక్క పేరుని ప్రత్యక్షం చెయ్యాలి. జ్ఞాన రత్నాలు వినాలి, వినిపించాలి. మెడలో జ్ఞాన రత్నాల యొక్క మాల ధరించుకోవాలి. అసలు అవగుణాన్ని తీసేసేయాలి. తర్వాత రెండోది, సర్వీస్లో ఎప్పుడు కూడా అలచిపోవద్దు. విశ్వాసం పెట్టుకొని ఆసక్తితో సర్వీస్ చేయండి. విచార సాగర మతనం చేసి ఉల్లాసంలో ఉండాలి. వరదానం, స్నేహం యొక్క రిటర్న్లో సమానత అనుభవాన్ని చేసేవారే సర్వశక్తి సంపన్న భవ. जो बच्चे बाप के स्नेह में सदा समाये हुए रहते हैं, उन्हें स्नेह के रेस्पॉन में बाप समान बनने का वरदान प्राप्त हो जाता है. ये పిల్లలు బాబా యొక్క స్నేహంలో సదా ఇమిడి ఉంటారో, స్నేహం యొక్క రెస్పాండ్లో బాబా సమానంగా తయారయ్యేటటువంటి వరదానము ప్రాప్తి అవుతుంది. जो सदा स्नेहयुक्त और योग युक्त है वह सर्व शक्तियों से संपन्न स्वतः बन जाते हैं. ये పిల్లలు సదా స్నేహయుక్తంగా మరి యోగయుక్తంగా ఉంటారో వారు సర్వశక్తుల నుండి సంపన్నంగా స్వతహా అవుతారు. సర్వశక్తియ సదా సాథే తో విజయ్ హుయి పడి. సర్వశక్తులు తోడుగా ఉన్నట్లయితే ఎల్లప్పుడూ కూడా విజయమూర్తులే. जिन्हें स्मृति रहती है कि सर्वशक्तिवान बाप हमारा साथी है, वह कभी किसी भी बात से विचलित नहीं होते हैं. ఏ పిల్లలకైతే స్మృతి ఉంటుందో సర్వశక్తివంతుడు బాబా నాకు సాథిగా ఉన్నారు, తోడుగా ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా విచలితంగా ఉండరు, అంటే కన్ఫ్యూజ్ అవ్వరు, బేజారు చేసుకోరు. తర్వాత స్లోగన్, पुरुषार्थी जीवन में जो सदा संतुष्ट और खुश रहने वाले हैं वह खुश नसीब है. పురుషార్థి జీవితంలో సదా సంతుష్టంగా మరి సంతోషంగా ఉంటారో వారే భాగ్యశాలి పిల్లలు. అచ్చా, ఓం శాంతి. బాబా ఏం చెప్పారు, ధారణ లేదు అంటే నా పిల్లలు కాదు అనేసినారా. ఉన్న అవగుణాలన్నీ ఏం చేయాలన్నారు బాబా, తీసి పడేసేయండి. చెత్త చెదార విచార సాగరం మతనం చేయొద్దు. దాని బదులుగా మంచి ఆలోచనలు, మంచి జ్ఞానము, పవిత్రత, దైవీ గుణాలు ఇవన్నీ కూడా ధారణ చేసుకోవాలి. ఇది బాబా చెప్పిన ఒక మంచి విషయాన్ని గుర్తు చేసుకొని అదేవిధంగా అభ్యాసం చేస్తాం. అచ్చా, ఓం శాంతి.
धीरज नहीं, मन में अब धीरज नहीं, मन में अब धीरज नहीं। ओ बाबा बाहें फैलाए, हर घड़ी मुस्कुराते, मना लो मन से मिलन, मना लो मन से मिलन। उड़ चलो पार गगन, वही है अपना वतन। उड़ो अब बिंदु बनकर, देह अभिमान तज कर। उड़ो अब बिंदु बनकर। है बाबा सबसे निराले, वो संगम पर ही है आते। है बाबा सबसे निराले, वो संगम पर ही है आते। बनो संपन्न बच्चों, हमें देते इशारे, हमें देते इशारे। हमें देते इशारे। अनुभव से है कहते, बाबा का संदेश देते। बनाते स्वर्णिम चमन,